డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మాటా ముచ్చట కార్యక్రమంలో మన ముందు కే తారుణి, ఈ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తుంది. ఆ అమ్మాయి ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, అదేవిధంగా మరికొన్ని సర్టిఫికేషన్స్, కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకో ఈ పాపతో ఇంటర్వ్యూ చేస్తే త్వరలో బీటెక్లో చేరబోయే వాళ్ళు కానీ, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ వచ్చే వాళ్ళకి కానీ భవిష్యత్తులో ఏమి చెయ్యాలి, కొంత ప్లానింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. హాయ్ తారుణి, నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బేటా. ఐఎమ్ తరుణి కర్దులా సార్, ఫ్రమ్ సెకండ్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఓకే, సో మీరు ఇప్పుడు కాలేజీలో ఆర్పిఏ యుఐ పాత్ అంటారు, నాకంటే నీకు బాగా తెలుసు. అసలు ఏంటి ఈ ఆర్పిఏ, దానివల్ల ఏం మీరు చేస్తుంటారు బేసికల్గా? వాట్ ఈస్ దిస్ టూల్? ఆర్పిఏ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సార్. అంటే ఇప్పుడు జనరల్గా హై వాల్యూమ్ ఆర్ బల్క్ టాస్క్ని మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనే టెక్నాలజీతో రిపిటేటివ్ టాస్క్, మళ్ళీ చేసే టాస్క్ని ఈజీగా ఎఫెక్టివ్ వేగా చేసేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక బల్క్లో సర్టిఫికేషన్స్ పంపించాలంటే ఫస్ట్ 1000 స్టూడెంట్స్ కలా జనరేట్ చేయాలనుకుంటే ఈ ఆర్పిఏలో యుఐపాత్ అనే టూల్ యూజ్ చేసి మేము ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి సింగిల్ క్లిక్ తో 1000 మెంబర్స్కి ఎవరి సర్టిఫికేట్ వాళ్ళకి జనరేట్ చేసి పంపించేస్తారనమాట. ఇది మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయిందా లేదా సెకండ్ ఇయర్లో స్టార్ట్ అయిందా? ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ ఇయర్లో ఒక హ్యాకథాన్ జరిగింది అనమాట కాలేజ్లో ఆర్పిఐ పైన ఒక హ్యాకథాన్ జరిగింది. మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మాకు రన్నర్ అప్ పొజిషన్ వచ్చింది అనమాట. దాని తర్వాత కృష్ణానంద్ సార్ గైడెన్స్ తీసుకొని మాకు ఇంకా ట్రైన్ చేశారు దాంట్లో. అలా మేము ట్రైన్ చేస్తూ మేము ఇలా చేస్తుంటే మా హెచ్ఓడి సార్ డాక్టర్ ఎంవి విజయసారథి సార్ అది చూసి ఎంకరేజ్ చేసి మాకు కాలేజ్ లెవెల్లో రియల్ టైమ్ సొల్యూషన్స్కి ఇంప్లిమెంట్ చేయమన్నారనమాట. సో మేము దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసాము. ఫర్ సపోజ్ ఇప్పుడు మాకు మొన్న రీసెంట్గా సెమ్ రిజల్ట్ వచ్చింది కదా, ఆ సెమ్ రిజల్ట్ ఎవరి రిజల్ట్ వాళ్ళ పేరెంట్స్కి డైరెక్ట్గా ఆర్పిఐ త్రూ పంపించేసామన్నమాట. ఇంప్లిమెంట్ చేసేసాము. అలానే కోడ్ ప్రజ్ఞ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మన కాలేజ్లో ఎవ్రీ ఇయర్. కోడ్ ప్రజ్ఞ ఈవెంట్లో కూడా ఎవరి సర్టిఫికేట్ వాళ్ళకి పంపించేసాము అండ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా వాళ్ళ ఈమెయిల్ త్రూ సెండ్ చేసేసాము. సో మీరు ఈ ఆర్పిఐ టూల్ అంటారు కదా, బేసికల్ గా దీనిలో కోడింగ్ నాలెడ్జ్ ఏమైనా అవసరమా? లేదు సార్, కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. జీరో అంటారా లేదా అసలు ఏ నాలెడ్జ్? జీరో కోడింగ్ నాలెడ్జ్ తో ఆర్పిఐ చేయొచ్చు సార్. జస్ట్ బేసిక్ వర్క్ ఫ్లోస్ నేర్చుకొని అక్కడ బేసిక్ గానే ఉంటాయి సార్, మనకి అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఉంటాయి అన్నమాట. కామన్ సెన్స్ అవి యూజ్ చేసేసి మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అదే నేను ఇంతకు ముందే మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ గారితో మాట్లాడాను. అసలు ఈ ఆర్పిఏ చేయడం వల్ల ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే, సో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్, అదేవిధంగా ఒక 40 స్టార్టప్ కంపెనీస్, అంటే వాళ్ళ మెయిన్ ప్రోడక్టే ఆర్పిఏ మీద ఉన్నది. సో రీసెంట్గా మన కాలేజీ నుంచే ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఇంత రెసెషన్లో కూడా 4.5 lakh ప్యాకేజ్ తోటి ఒక 3 జాబ్ ఆఫర్ వచ్చింది. సో రిసెషన్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిల్లో చేరి తర్వాత భవిష్యత్తులో ఇంకేదైనా కొత్త పొజిషన్ పోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సరే, తర్వాత మీరు ఈ ఆర్పిఐ చేశారు, ఏదో కాలేజ్ అంటే థియరిటికల్ బ్యాక్గ్రౌండ్, అది హ్యాండ్స్ ఆన్ ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా చేశారా? చేసాం సార్. నేను ఇంకా మా టీం ఉంది సార్, మేము మొత్తం 4 మెంబర్స్, వరుణ్, తరుణ్ అండ్ జయంత్ అని. మేము 4 కలిసి ఈ ఆర్పిఐ టెక్నాలజీ అనేది నేర్చుకున్నాం కలిసి. మేము హ్యాండ్స్ ఆన్ సెషన్ ఎక్స్టీ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీలో అటెండ్ అయ్యాము. అది రాయదుర్గ్లో సార్, హైదరాబాద్ రాయదుర్గ్లో. అక్కడ హ్యాండ్స్ ఆన్ సెషన్ అయింది. ఆర్పిఐ ఎంవిపిస్ తో హ్యాండ్స్ ఆన్ సెషన్ 1 డే సార్, మార్నింగ్ టు ఈవినింగ్ అండి. నిజంగానే మీరు ఆ టూల్ మీద వర్క్ చేశారు? yes, అక్కడ కూర్చొని మా ల్యాప్టాప్స్ పైన మేమే వర్క్ చేసి ఇంకా కొంచెం నేర్చుకున్నాం అన్నమాట. అక్కడ నుంచి ఏమైనా నాలెడ్జ్ వాళ్ళు ఏమైనా? అవును సార్, వాళ్ళు ఇంకా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సార్. దానివల్ల ఏంటి అంటే మనము ఇక్కడ జస్ట్ కాలేజ్ లెవెల్లో కాకుండా మొత్తం వరల్డ్ వైడ్లో కూడా రియల్ టైమ్ సొల్యూషన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏమేమి వాడొచ్చు అనేది తెలుసుకున్నాం సార్. మీరు ఏదో సిస్కో సర్టిఫికేషన్ సంబంధించి కూడా చేశారు, ఏంటి అది? అవును సార్, సిస్కో కాలేజ్లో మా డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తారు సార్. ఫర్ సపోజ్ ఎన్పిటిఎల్, సిస్కో అనేవి. ఆ సర్టిఫికేషన్స్ చేయడం వల్ల మనకి జస్ట్ సిలబస్ వర్కే కాకుండా ఆ కోర్స్ పైన మొత్తం నాలెడ్జ్ ఎంత ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో నేను ఫస్ట్ ఇయర్లో
సి చేశాను, సెకండ్ ఇయర్లో పైథాన్ చేశాను, అండ్ లాస్ట్ 6 monthsలో ఐటీ కూడా చేశాను సార్. దానివల్ల మాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మనకి జాబ్ ఆపర్చునిటీస్లో కానీ ఎక్కడైనా కానీ మనం పెట్టుకుంటే అది ఐఐటీస్లో కూడా యూజ్ వస్తుంది సార్. అదే సిస్కో నెట్వర్కింగ్లో కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్పిటిఎల్లో ఏమన్నా మీరు సర్టిఫికేషన్స్ చేశారా? ఎస్ సార్, 3 సర్టిఫికేషన్స్ చేశాను. దాంట్లో కూడా ఫస్ట్ సెమ్లో సి చేశాను, సెకండ్ సెమ్లో పైథాన్ చేశాను, అండ్ థర్డ్ సెమ్లో జావా కూడా చేశాను. ఓకే. సో వీటి వల్ల భవిష్యత్తులో అందరూ చెప్పినట్టే కాలేజీలో యూనివర్సిటీ సిలబస్కి కొంచెం యాడ్ ఆన్ అంటే రియల్ టైంలో ప్రాజెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి కూడా ఉంటాయి మన కాలేజీలో ఉంటుంటాయి, బయట ఉంటుంటాయి కదా. మీరేమైనా వీటిల్లో పార్టిసిపేట్ చేశారు? అవును సార్, మన కాలేజ్లో నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సార్. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అది మన పర్సనాలిటీని పెంచుకోవడానికి మన కాలేజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అమ్మా? అంటే ఇప్పుడు సిలబస్ అంటే జస్ట్ చదువుకోవడం వరకే ఉంటుంది కదా సార్. బట్ మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో ఉంటే బయటికి వెళ్ళి పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, వాలంటీరింగ్ ఎలా ఉంటుంది, అండ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి మేము మాట్లాడి వాళ్ళతో ఎంగేజ్ అవ్వి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని మాట్లాడుకుంటాం. లీడర్షిప్ స్కిల్స్ అంటే 10 మందిలో ఎలా మసులుకోవాలి. సో 10 మంది దగ్గర మనం కొంత నాలెడ్జ్ తీసుకొని అవసరమైతే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసే సిఇఓలు వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం లీడర్షిప్ స్కిల్స్. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు 1000 మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. కేవలం సబ్జెక్ట్ ఉంటే ఒకరి దగ్గర పని చేయాలి. లీడర్షిప్ స్కిల్స్ ఉంటే నువ్వు 100 మందికి లీడర్గా పనిచేయచ్చు. సో ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేది జనరల్గా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ అట్లానే మరికొన్ని ఆర్గనైజేషన్స్లో పని చేస్తే వస్తుంది. మీరు ఎప్పుడు ఎన్సీసీలో కూడా పార్టిసిపేట్ చేసినట్టు విన్నాను. అవును సార్, స్కూల్ లెవెల్లో ఎన్సీసీ చేశాను సార్. ఏ సర్టిఫికేట్ చేశాను, నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది, ఏ గ్రేడ్లో వచ్చింది. సరే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఓకే. అండ్ 10 days క్యాంప్ కూడా అటెండ్ అయ్యాను పరేడ్ గ్రౌండ్లో. 10 days అక్కడే ఉండి మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ అక్కడే పడుకొని అన్ని చేశాను. జనరల్గా అమ్మాయిలకి ఎన్సీసీ ఎందుకు అంటారు కదా అమ్మా? లేదు సార్, ఎన్సీసీ చేయడం వల్ల నిజం చెప్పాలంటే ఈ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది కూడా ఎన్సీసీ వల్లనే సార్. ఎన్సీసీ వల్ల వచ్చింది. గ్రేట్. ఓకే. సో ఒక డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో. ఓకే, రైట్. మీ జూనియర్స్కి నువ్వు ఇచ్చే సలహా అంటే పర్టికులర్లీ రేపు బీటెక్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాబోతున్నారు కొంతమంది, ఇంకో 2 నెలలు 3 నెలల తర్వాత జాయిన్ అవుతారు. వాళ్ళ గురించి వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు ప్రజెంట్ నీతో ఉన్న వాళ్ళకి కానీ జూనియర్స్కి కానీ నీ సజెషన్ అమ్మ? నార్మల్గా సిలబస్ అనేది ప్రతి కాలేజ్లో ఉంటుంది సార్. బట్ మన కాలేజ్ అనేది వేరే యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి జస్ట్ అకాడమిక్స్ వరకే కాకుండా వేరేవి ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త టెక్నాలజీస్ నేర్చుకున్నామనుకో అవి మనకి ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్లో కానీ లేదా ఫ్యూచర్లో మనం ఏమైనా జాబ్ చేయాలనుకున్నా, ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకున్నా మనకి హెల్ప్ అవుతుంది. సో అకాడమిక్స్ వరకే కాకుండా వేరే ఈవెంట్స్, డిపార్ట్మెంట్ ఈవెంట్స్ కానీ కాలేజ్ లెవెల్ ఈవెంట్స్ కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అని చెప్తాను. పార్టిసిపేట్ చేస్తుంటే లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. సో జీవితం అంటే కేవలం ఒక ఉద్యోగం చేయడమే కాదు, జీవితం అంటే ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి కదా. సో సమస్యను ఫేస్ చేయడానికి ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడు చూస్తూ ఉంటాం ఒక ఐఐటి స్టూడెంటు జస్ట్ ఏదో ఒక ఎగ్జామ్లో బొంగానే సూసైడ్ చేసుకున్నారు. రీసెంట్గా విన్నాను అమెరికాలో ఒక టాప్ నాచ్ అతను సడన్గా జాబ్ పోయింది, ఈ రెసెషన్లో జాబ్ పోయింది. అతను చెన్నై అతను అనుకుంటాను. ఏం చేశాడు, ఇంట్లో వాళ్ళని తుపాకీ పెట్టి కాల్చి తను కూడా కాల్చి చనిపోయాడు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కేవలం పుస్తకాల పురుగులు, సమాజంలో తిరగకపోవడం, 10 మందితోటి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే సమస్యను అర్థం చేసుకోలేరు. సో తరుణి తరం మనం తెలుసుకునేది ఏంటి అంటే, గతంలో కూడా మన కాలేజీలో ఒకరిద్దరితో ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఎన్ఎస్ఎస్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, అలానే ఇది టైం వేస్ట్ కాదు. ఒక అతన్ని అడిగాను నేను, ఇది టైం వేస్ట్ కదా అంటే, లేదు సార్ దీనివల్ల మాకు ఒక 10 మందిలో నేను అన్నట్టు అదే కూడా కాకుండా సమస్యను ఫేస్ చేయడానికి కానీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ వచ్చింది. అన్నిటికంటే మించేది ఒక డిసిప్లిన్డ్ లైఫ్ వచ్చింది అన్నారు. సో తరుణి దగ్గర అంటే జూనియర్స్కి నేను ఎందుకు ఆ పాపతో చేస్తున్నాను అంటే, కేవలం బుకిష్ నాలెడ్జే కాదు, కష్టపడాలి. అవర్ ప్రైమరీ గోల్ ఈజ్ స్టడీ ఓన్లీ. ఇంజనీరింగ్ చదివేమంటే చదువుకోవాలి, కష్టపడాలి. దానికి తోడు ఇలాంటి లీడర్షిప్ స్కిల్కి సంబంధించి సమాజానికి సంబంధించిన వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తే ఉజ్వల భవిష్యత్తు, మంచి జీవితం, ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఇది చెప్పడానికి పాపతోటి ఇంటర్వ్యూ చేశాం. థ్యాంక్ యూ తరుణి. గాడ్ బ్లెస్ యూ బేటా.